ఆర్థిక శాఖపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. తెలంగాణ విభజన తర్వాత ఏపీకి జరిగిన నష్టం కంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నష్టమే ఎక్కువని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు. ఇవాల్టికి రాష్ట్ర అప్పు 9,74,000 కోట్లు ఉందని చెప్పారు. మరోవైపు ఆదాయం 13.2% నుంచి 9.5% పడిపోయిందని వివరించారు. తాను 2019లో మళ్లీ గెలుచుంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదని చెప్పారు చంద్రబాబు. 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,920 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు బర్డన పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం. దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తి ఉంటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క
డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. విశాఖపట్నంలో రిషికొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది. ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం 500 కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు. ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి, ప్రజావేదిక ఏం చేయాలి. నాన్ సీరియస్ కాదు పరసాద్ గారు, నువ్వు ఆయన తీసుకునేది కాదు. ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం, ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నా. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, అంతకుముందు 5 ఇప్పుడు కూడా ఉన్నాను. ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు. ఏంటి ఆ ప్యాలెస్, ఎక్కడి నుంచి కడతావు నువ్వు, ఎక్కడిది డబ్బులు? ఇది టూరిజం, మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ 500 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, టూరిస్టులు వచ్చేవారు. అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం, నీ పైశాచిక ఆనందం కోసం 500 కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు? లాయర్ల కంటే దశ ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్టు హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. పనిష్మెంట్ జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి. వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వద్దని, ఇవ్వలేమని. వీళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం? అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. 1-2 తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటా. ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారు దేశం?